శ్రీ కార్తీక పురాణము 15వ అధ్యాయం ప్రారంభం. దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకము. వశిష్ఠుడు జనకునితో, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన, నృత్యము, గానము, దీపమాల సమర్పణలను చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు. ద్వాదశి నాడు ఆలయంలో గాని మరెక్కడ గాని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధిని చేరుకుంటారు. ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగదోసి ప్రజలింపచేసిన వారి పాపాన్ని ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది. కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారికి వారి పుణ్యం అపారము. అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి. దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను, విను అన్నాడు. జనక మహారాజా, సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది. నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు. అది కార్తీక మాసం. మానవ ధర్మంలో ఆచరించవలసిన జప, తప, స్నాన సంధ్యాదులన్నింటికీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు. చక్కగా ముగ్గులు పెట్టాడు. పక్క ఊరికి వెళ్లి ప్రమిదలు, నూనె, ఒత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో 12 ప్రమిదలతో దీపాలను వెలిగించాడు. తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు. ఆ ఆలయంలో ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందో అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది. అయినా దానికి ఏమీ దొరకలేదు. ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం కొడిగట్టి వాసన చూస్తుంది. తినే పదార్థం అనుకొని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్లి ఆరిన ఒత్తిని నోటితో పట్టుకుని లాగింది. కానీ దానిని తినటం సాధ్యం కాలేదు. ఆ ఎలక నోటిలోని ఒత్తితోని పక్క ప్రమిద మీదకు వెళ్ళింది. ప్రమిదలోని దీపంలో నోటిలోని ఒత్తి అంటుకుంది. అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని ఒత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది. యతీశ్వరుడు ఆ మానవుణ్ణి చూసి, అయ్యా, మీరు ఎవరు అని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయంలో కలుగులో నివసించే ఎలుకని. ఎంత కాలంగా ఉంటున్నానో, ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు. మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోట పట్టుకొని అవతల ప్రమిదను తాకాను. అప్పుడు నా నోటిలోని ఒత్తి మండింది. ఆ మండుతున్న ఒత్తిని ఆరిన దీపపు ప్రమిదలో విడిచిపెట్టాను. ఆ క్షణంలో నాకు మానవాకారం వచ్చింది. ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు. అయ్యా, ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమి దొరుకుతున్నా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాను. స్వామి సమీపంలో ఉన్న దీపజ్వాలను చూశాను. అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తినే వస్తువని భ్రమపడి నోటితో కరుచుకొని పక్కకు కదిలావు. వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటిలోని ఒత్తి వెలిగింది. ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది. నీ పాపాలన్నీ తొలగిపోయినాయి. మానవాకారాన్ని ధరించావు. పూర్వ జన్మలోని పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు. గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు. నువ్వు నీ కుటుంబ పోషణ అనే తాపత్రయంలో పడి ధనాపేక్షలకు లోబడి స్నాన సంధ్యలను, కులాచారాలను నిర్లక్ష్యం చేశావు. నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి. అకారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తుండేవాడివి. ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన, దేవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకవై పుట్టావు. ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాల్లో చేసిన పాపం అంతా తొలగిపోయింది. కర్మ పరిపక్వత కలిగింది. మానవ జన్మ లభించింది. ఇక మీదటైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు అని చెప్పారు. 15వ రోజు పారాయణం సమాప్తం.